దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం. బైబిల్లో న్యాయాధిపతి గ్రంథంలో 11వ అధ్యాయంలో ఇలా గిలాదు అని ఒక ఆయన ఉన్నాడు. గిలాదు కొడుకు యెఫ్తా అయిన తర్వాత గిలాదు భార్య ఇంకా కుమారుల్ని కనుక ఆ కుమారులు పెద్ద అయినాక యెఫ్తాని ఏం చేశారో, నువ్వు వేశ్యవు పుట్టినవాడు, నువ్వు వేశ్యవు పుట్టావు గనక తండ్రి అంట నీకు పాలు పంపులు లేవు అని చెప్పేసి వాళ్ళు యెఫ్తాని అంటారు అనమాట. యెఫ్తాని తరివేసేటప్పటికి యెఫ్తా పారిపోయి ఒకసాట కాపురం ఉంటాడనమాట. అక్కడ ఒక అల్లరి మొఖం ఉంటాడు. అల్లరి మొఖం ఉంటాడు చూడు, వాళ్ళు అక్కడ ఉంటారు. ఇట్లా ఉండగా ఒకసారి ఇశ్రాయేలు మీదకి అమానీయులు యుద్ధానికి వస్తుంటే వాళ్ళని జయించలేక మళ్ళీ ఈ గిలాదు పెద్దలు ఏం చేస్తారు, మళ్ళీ యెఫ్తాని రప్పించాలని యెఫ్తా పరాక్రమశాలి, యుద్ధశూరుడు, యుద్ధం చేయగలిగేవాడు, బలాఢ్యుడు, ఈ యెఫ్తాని తీసుకురావాలని వెళ్తారన్నమాట. వెళ్తే అప్పుడు యెఫ్తా అంటాడు, నన్ను మీరు ఊళ్ళో తరిమేశారు కదా, వేసే కుమారుడిని మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారో అని అడుగుతాడు. అటు కాదు, నువ్వు మాతో వచ్చి యుద్ధం చేసి అమ్మోనీయులను గెలిచావనుకో, నీవు మా మీద అధికారి అయి ఉంటావు అని చెప్పారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అధికారి అయి ఉంటావు అని చెప్పారు. ఇప్పుడట్టుగా ఏదన్నా వచ్చిందనుకో, నువ్వు అట్టంటి రోడ్డురా, నీవు మాలో ఉండకూడదు, వెళ్ళిపో అని తరిమేస్తారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, అప్పుడు ఆ తరిమేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారన్నమాట పరిగెత్తుకుని. ఆపద వచ్చేటప్పటికేమో కలుపుకుంటారు. ఆపద రాలేదనుకో తరిమేస్తారు. మాలో నీకు లేవు, పాలు పంపులు లేవు అని యెఫ్తాని తరిమేశారు కదా. తరివేసినప్పుడు మళ్ళీ యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మోనీయులు దానికి వచ్చారు. ఆ యుద్ధం వీళ్ళు చేయలేక యెఫ్తా పరాక్రమశాలి, యుద్ధశూరుడు అని యెఫ్తాని తీసుకొస్తే యెఫ్తా యుద్ధం చేస్తాడా, జయమాతం మనకే అని చెప్పి వీళ్ళు ఆలోచన చేసి యెఫ్తా దగ్గరికి వెళ్తారన్నమాట. యెఫ్తా దగ్గరికి వెళ్తే నన్ను కాదనుకున్నారు కదా, నన్ను తరిపేశారు కానీ నేను మూడు బయటకు వచ్చేసాను, మళ్ళీ నా కొరకు ఎందుకు వచ్చారు మీరు అని యెఫ్తా అంటాడు మాట. అట్లా కాదు, అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు, నీవు వాళ్ళతో యుద్ధం చేసి జయించావనుకో మా మీద అధికారం అయి ఉంటావు నువ్వు అని యెఫ్తాతో చెబుతారు వీళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మనలో కాదు అవకాశవాదులు ఉంటారన్నమాట. ఏదన్నా ఏమి రాకపోతే నువ్వు మాతో సరిపోవురా, మాతో ఉంటే సరిపోవు, నువ్వు తక్కువ చేస్తాడు అది ఇది అని అంటారు. ఆ అవసరం వచ్చినప్పుడేమో అప్పుడు మళ్ళీ వచ్చి వెళ్ళి వాటేసుకుంటారు అన్నమాట. నువ్వే కావాలి మాకు, నువ్వే కావాలని. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. రెండు మాటల వాళ్ళు ఉన్నారన్నమాట. రెండు మాటలు కలిగి మనం ఉండకూడదు, ఒకే మాట కలిగి ఉండాలి. యెఫ్తాని ఎందుకు తోలేరు వీళ్ళు? వేశ్య కుమారుడు అంట. మరి ఆ వేశ్య కుమారుడే ఇప్పుడు కావాల్సి ఇచ్చాడా?
ఓకే, అంతే కదా. ఆపద వచ్చేటప్పటికేమో వాళ్ళు వాటేసుకుంటారు వెళ్ళి, నువ్వే మాకు రావాలి, నువ్వే మమ్మల్ని ఇరిపించాలి అని చెప్పి తెచ్చుకుంటారు అనమాట. నువ్వు వస్తే మా మీద అధికారమై ఉంటావు నువ్వు అని యెహోవా తోడు జీవం తోడు మేము మాట తప్పు నువ్వు రామంటారు. రామంటే వస్తాడు యెఫ్తా వచ్చి ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోవాకి ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుని ఏమని చేసుకుంటాడు, ప్రభువా నేను యుద్ధానికి వెళ్తున్నా, యుద్ధంలో జయిస్తే నేను ఆ యుద్ధం చేసి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి దగ్గర నుంచి ఎవరొస్తారో వాళ్ళు నీకు బలిగా అర్పిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తాడు దేవుడితో. ఆయన యెఫ్తా వాగ్దానం చేస్తే సర్లే అని వాగ్దానం అయిపోతాయి. దేవుడు ఆ మనీని ఈ యెఫ్తా చేతికి అప్పగిస్తారు. యుద్ధం అయిపోద్ది, వచ్చేస్తాడు, జయించి వస్తాడు ఇంటికి. వస్తే ఆ యెఫ్తా ఇంటి ముందు గుమ్మం కానించి ఎవరొస్తారో యెఫ్తా కూతురు వస్తుంది. కూతురు మా నాన్న యుద్ధంలో జయించి జయశీలుగా తిరిగి వస్తున్నాడు అని చెప్పేసి నాట్యంతో తంబూరాలతో నాటు పాడుకుంటూ ఎదురెళ్ళింది మాట యెఫ్తాకి. ఎదురెళ్ళేటప్పటికి యెఫ్తా చూశాడు. చూసి అప్పుడు అమ్మ నా కుమారి నన్ను కుంగదీశావు నువ్వు, నేను యెహోవాకి నేను తీర్మానం చేసుకున్నాను, నన్ను కుంగదీసే దానిలో ఒక దాని అయ్యావు నువ్వు, నన్ను కుంగదీశావు అంటే ఏంటంటే యెఫ్తాకి ఈ కుమార్తె తప్పితే ఇంకా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరు లేరు, నన్ను కుంగదీశావు అంటే అప్పుడు అంటే నువ్వు బాధపడొద్దు తండ్రి, నువ్వు దేవుడితో ఏమని నిబంధన చేసుకున్నావో అట్లాగే జరిగించు, నువ్వేమనుకున్నావో అట్లాగే జరిగించు, కానీ ఒక మాట, ఒక 3 నెలలు నన్ను విడిచిపెట్టు, నా స్నేహితురాలతో కొండ మీదకి వెళ్ళి దేవుని ప్రార్థించుకుంట, నా కన్యత్వం అక్కడ దేవుడి దగ్గర గెలిపించుకుంటా అని యెఫ్తా కుమార్తె చెప్పింది మాట. చెబుతాను అట్లాగే నా కుమార్తె అని చెప్పేసి యెఫ్తా అన్నాడు మాట. అనేటప్పటికి ఈ ఈ రోజుల్లో ఎవరో అట్లాగా అంటున్నారు, తండ్రి ఏదో అన్నాడు అనుకో, నువ్వు అన్నావు నన్ను బలిస్తావా, నన్ను అదిస్తావా ఇద్దిస్తావా అనలా ఆ పిల్ల. తండ్రి నువ్వు అన్న రీతిగానే జరిగించు, కానీ 3 నెలలు నన్ను విడువు, నా స్నేహితురాలతో కొండకెళ్ళి నా కన్యత్వం విలపించుకుంటాను దేవుడి దగ్గర అని చెప్పింది మాట. చెబితే స్తోత్రం హల్లెలూయా. చెబితే అప్పుడు యెఫ్తా అన్నాడు అట్లాగే అన్నాడు. అట్లాగంటే అప్పుడు వెళ్ళింది మాట. స్నేహితురాలతో కొండకెళ్ళి 3 నెలలు ఉండి అక్కడ కన్యత్వం ఆ బిడ్డ దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని ఇట్లా గెలిపించుకుని ఆ బిడ్డ వచ్చింది మాట. తిరిమాటం ఇప్పటికి కాడ యెఫ్తా కుమార్తె అంటే ఎవరో చెప్పిన వాక్యం చెప్పిన యెఫ్తా కుమార్తె, యెఫ్తా అంటే యెఫ్తా కుమార్తె వస్తాయి. యెఫ్తా గురించి చెప్తే యెఫ్తా కుమార్తె ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆవిడ ప్రాంతాగం చేసింది కనుక ఆవిడ వస్తా అక్కడ. ఇప్పుడు మోయాబీరాలు అయిన రూతు ఎలా త్యాగం చేసే అత్త గురించి అత్తను అడ్డు పెట్టుకున్నట్టు ఉందా, అందుకని రూతుని జ్ఞాపకం చేసుకుని రూతు గంధం కూడా బైబిల్లో రాయించాడు దేవుడు. అట్లాగే యెఫ్తా కుమార్తె కూడా త్యాగశీలి, త్యాగం చేసింది. అందుకనే యెఫ్తా గురించి వచ్చినప్పుడు ఈ యెఫ్తా కుమార్తెని తగకుండా ఉండలేరు ఎవరు. అట్లాగే యెఫ్తా కుమార్తె అంత గొప్ప త్యాగం చేసింది మాట.
అట్లాగే మనం ఇప్పుడు లోకంలో మనం ఉన్నామనుకో, ఎవరన్నా ఉన్నారనుకో, ఏమ్మా నేను ఇట్లాగా తీర్మానం చేసుకున్నాను దేవుడితో, మరి నిన్ను బలిగా ఇస్తానని అనుకున్నాను అని అంటే ఏమంటారా? ఏమీ దొరికేదా? ఇగో నన్ను ఎత్తిపెట్టి నన్ను బలు ఎత్తిపెట్టి అని అంటారు. నన్ను బలు ఎత్తిపెట్టి నువ్వెవరన్నా బలించుకో, ఇచ్చుకో, అవసరం వస్తే నన్ను అంటుపెట్టి అని నన్ను ఎత్తిపెట్టి అని అంటారు పిల్లలు. ఇప్పుడు ఆ అత్త కూతురు అట్లా అనలేదు కాబట్టి యుగాలకి ఆవిడ పేరు నిలిచిపోయింది. ఈ యెఫ్తా గురించి వచ్చినప్పుడు యెఫ్తా కుమార్తె గురించి ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. దేవుడి స్తోత్రం. అలాంటి త్యాగం చేసింది ఆవిడ. అట్లాంటి త్యాగం చేయాలి మనం. దేవుడి గురించి త్యాగం చేసి బిడ్డలుగా ఉండాలి. ఉంటే అప్పుడు దేవుడికి ఇష్టలుగా ఉంటామన్నమాట మనం. దేవుడికి ఇష్టలుగా ఉండాలి. అంతేగాని మనం పై భక్తి చేస్తే సరిపోదు. పై భక్తి చేసి పైన మనం వెళ్తూ మొత్తం ఉంటే మనం అటు వృద్ధి చెందడం, ఇటు వృద్ధి చెందడం, అటు ఇటుగానే పోతాం. మనం దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవాలన్నమాట. ఆనుకుని జీవించాలి. ఈ యెఫ్తా కుమార్తెలాగా యెఫ్తా ఎలా సమర్పించుకుని కూతుని నేను ఇట్లా మొక్కుకున్నా అమ్మ అంటే నీ ఇష్ట ప్రకారం చెయ్యి తండ్రి అంది కదా. అట్లాంటి కుమార్తెలుగా మనం ఉండాలి. తల్లిదండ్రులకి ఇదేత కలిగి ఉండాలి. దేవుడు అని భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. అలా ఉంటే దేవుడు ఇంకా మనల్ని ఇష్టపడతాడు. నా బిడ్డ నా చిత్తం నెరవేరుతుంది, నన్ను గొప్ప చేస్తుందా నన్ను అని దేవుడు మెచ్చుకుంటాడు అన్నమాట. అలా మంచి బిడ్డలాగా ఉండాలి. ఇప్పుడు బిడ్డలు ఏమంటూ ఉంటున్నారో, తల్లిదండ్రుల మాట వింటున్నారు. అసలు తల్లిదండ్రుల మాటలు అసలే ఇంట్లో ఎందుకంట నువ్వు నాకేంటి చెప్పేది అంటున్నారు అన్నమాట. ఎందుకని అంట నాకేం చెప్పేది, నాకన్నీ తెలుసులే అని అంటున్నారు ఆ పిల్లలు. ఆ పిల్ల అట్లా అంటున్నారంటే ఎవరు కారణం? తల్లిదండ్రులే కారణం. ఇప్పుడు చిన్నప్పుడు లోకంలో సామెత అంటారు, మొక్క వంగిందే మానయ్య వంగుదంట. అట్లాగే బైబిల్ కూడా తెలియపడుతుంది, బాలుడిని నడవాల్సిన త్రోవల్లో నడుపు, పెద్ద అయినాక ఆ బాలుడు తొలగడు, దారి తొలగెళ్ళడు అని చెబుతుంది లేఖనం. అట్లాగే నువ్వు దేవుడు భయభక్తుల్లో పెంచాలి పిల్లల్ని. పెంచకుండా నువ్వేమో ఆ పిల్లలు ఏదైతే ఇస్తాం. ఇప్పుడేమో కొత్తగా వచ్చినాయి సెల్ ఫోన్లు. ఈ సెల్ ఫోన్లు ఇచ్చేస్తుంటే ఆ సెల్ ఫోన్లో ఇక వాళ్ళు లీనమైపోతున్నారు మనం. అదే వాళ్ళ జ్ఞానం. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎత్తి చెప్తే అదే వాళ్ళకి నాటుకుంటుంది బుర్రలో. అట్లాగే దేవుడి గురించి చెప్పారనుకో, దేవుడి గురించి నాటుకుంటుంది. ఇలా చెప్పకుండా ఈ సెల్లెత్తం ఏంటంటే సెల్లితే ఏడవకుండా ఉంటున్నారులే అని చెప్పి సెల్లెచ్చేస్తున్నారు వీళ్ళు చిన్నప్పుడు. అదే ఇక అలవాటు అయిపోతుంది వీళ్ళకి. అలవాటు అయిపోయి సెల్ల పెద్దానికి సెల్ల అదే మరి అట్లా ఎదురు తిరుగుతూ పెద్ద అయినాక నువ్వేంటి నాకు చెప్పేది శత్రువులు అవుతూ పెద్ద అయినాక వాళ్ళే మరి శత్రువుగా మారేది. తల్లిదండ్రులని లెక్క వేయకుండా అది చేస్తారన్నమాట. ఇప్పుడు మనం గారం పెట్టామనుకో, అప్పుడు మనకే శత్రువులు అవుతారు వాళ్ళు. అట్లాంటి జీవితం మనం చేయకూడదు. పిల్లల్ని భయభక్తుల్లో పెంచాలి. దేవుడు ఎందుకు భయభక్తుల్లో పెంచాలి. అసలు ఇది అపాయకర దినాల్లో ఉన్నాం మనం, మంచి దినాల్లో ఉన్నాం. దేవుడు ఎందుకు మనం భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన అంటు పెట్టుకుని జీవించాలి. జీవిస్తే అకాల మరణాలు రావు మనకి. అకాల మరణాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? మనం చేసిన పాపం బట్టి మనలో అతిక్రమాలు ఉండి
మనం ఏదో పాపం చేస్తాం, చేయలేదు మన పరిశుద్ధంగానే జీవిస్తాం కదా అనుకుంటాం మనం. పాపానికి జీతం మరణం. ఆ పాపమా మనలో తెలియకుండా జరిగిపోద్ది. అందుకని ఇట్లాంటి మరణాలు అవుతున్నాయి మాట. అట్లా అనుకోకుండా దేవుడిని భయభక్తులు కలిగి ఉందాం. దేవుని వాక్యం దీవించును గాక. ఆమేన్.